Good. So tonight we're looking at a very important topic రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి that God చూస్తున్నాము. wants to give us double for every trouble we go through in life. మన జీవితాల్లో వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా దేవుడు రెండింతలుగా Double for every trouble we go through in our lives. మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని దేవుడు రెండింతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. Sometimes the devil brings a lot of shame in our lives, సాతాను చాలా సార్లు మనల్ని a lot of అవమానపరుస్తుంది, trouble in our lives, మనల్ని ఇబ్బంది పెడుతుంది, a lot of confusion in our lives, చాలా గందరగోళమైన that we are పరిస్థితిని not able to progress in our lives. మన జీవితంలో మనం ఏమాత్రం ఎదగకుండా చేస్తుంది. Saint of God made this comment. దేవుని సేవకులు చెప్తున్నారు, The devil's game is to bring shame. Devil's game సాతాను యొక్క అపవాది యొక్క ఆట is to bring shame in our lives. మన జీవితాలకి చాలా అవమానంగా But ఉంటుంది. God's divine aim దేవుని యొక్క దైవికమైన is to bring శక్తి divine fame and glory in our lives. మన జీవితాల్లోనే కీర్తిని మహిమను తీసుకొస్తుంది. Say aloud, hallelujah. Hallelujah. God doesn't want to see any one of us hanging our head in shame. ఎవరిని కూడా దేవుడు తలదించుకునేలాగా But చేయడండి. the devil likes to see that, amen. అది సాతాను చూడాలనుకుంటుంది. But God's aim is we must be able to lift up our heads and be full of God's glory in our lives. దేవుని యొక్క మహిమతో మన తల పైకెత్తాలని దేవుడు So అనుకుంటున్నాడు. tonight as we listen to the word of God, ఈ రాత్రికాల సమయంలో మన I వాక్యం want to వింటుండగా encourage every one of you ప్రతి ఒక్కరిని మేము that ప్రోత్సహిస్తున్నాము. wherever the devil is trying to harass you in your life, నీ జీవితంలో సాతాన్ని ఏ విధమైన whether it is in your job, నీ జాబ్ ఉద్యోగ whether it's విషయంలో in your గాని, business, నీ వ్యాపార విషయంలో whether it's గాని, in your family, నీ కుటుంబ విషయంలో గాని, tonight Jesus wants to lift you from every trouble you are going through in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని Believers say పైకెత్తాలనుకుంటున్నాడు. aloud, hallelujah. Hallelujah. That's what God's word says అందుకే దేవుని వాక్యం చెప్తుంది in Exodus chapter 3 నిర్గమాకాండము 3వ and అధ్యాయము verse 17. 17వ వచనము. Someone read that verse loudly for me. Exodus 3 verse 17. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు నీవు రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. Previous verse. I have heard the cries of my people. Is that verse? Exodus 3 or 6? 780s. Huh? 7 7:18. Read that verse. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నన్ను నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, మొబీసీయులు నివాస స్థానమైన That is enough. The thought is God is hearing the cries of His people. దేవుని యొక్క ప్రజల మొరను దేవుడు విన్నాడండి. Why is He hearing the cries? ఎందుకు విన్నారు అంటే Because they are being tormented by the enemy. వాళ్ళు శత్రువుల నుంచి చాలా బాధను God's ఎదుర్కొంటున్నారు. people are going through so much of shame, వాళ్ళు చాలా అవమానం going కూడా through so much వెళ్తున్నారు, of pain చాలా బాధ కూడా that they begin వెళ్తున్నారు. to cry out to God. దేవుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారు. Today as God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా sometimes we go through a lot of sickness in our body. చాలా సార్లు మన శరీరంలో చాలా No matter how much అనారోగ్యం medicine you take in your body, still that pain is not going. ఎన్ని మందులు తీసుకున్నా కానీ ఆ నొప్పి అనేది పోదు. Sometimes you're going through a lot of financial problems. చాలా సార్లు ఆర్థిక పరమైన Money comes ఇబ్బందులు in one side and goes out on the other side. ఒక్క దారిలోంచి మనకు డబ్బులు వస్తాయి, Your ఇంకొక debts are దారిలోంచి increasing వెళ్ళిపోతుంటాయి. more and more. మీ కష్టం అనేది పెరుగుతూనే Finances are ఉంటుంది. troubling you. ఆర్థికంగా చాలా Sometimes ఇబ్బందులు you don't know కలుగుతాయి. what to do. ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థం At కాదు. that point of time, ఆ సమయంలో when you cry out to God, దేవుడికి మొరపెట్టాలి. God is hearing your cry. దేవుడు నీ మొరని వింటాడు. Say aloud, hallelujah. Hallelujah. That's what God is saying. I have heard the cries of my people, అందుకే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజల మొరని నేను and I విన్నాను have అని. come down to deliver them. వాళ్ళని విడుదల దయచేస్తాను అని So చెప్తున్నాడు. tonight as God's children, ఈ రాత్రికాల సమయంలో today దేవుడు God wants to remove every shame and confusion which we are going through in our life. మన జీవితంలో ఉన్న
ప్రతి ఒక్క అవమానము గందరగోళము దేవుడు He తీసివేస్తాడు. wants to fill us with divine honor. దేవుడు దైవికమైన ఘనతతో And He మనల్ని wants to fill నింపుతాడు. us with divine joy in our lives. దైవికమైన సంతోషంతో మనల్ని నింపుతాడు. Say aloud, hallelujah. Hallelujah. That is why it is so important that we keep coming again and again into the presence of God. అందుకే మన దేవుని సన్నిధికి మళ్ళీ మళ్ళీ రావాలండి. Because God takes notice of all your problems when you come into His house. దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని See, today చూస్తున్నాడు. God has created this entire world. దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడు. There are thousands of people, crores of people in the world. లక్షల కోట్ల మంది జనం ఉన్నారు. But when you come into His house, ఎవరైతే సన్నిధికి వస్తారో, when you come into His house, నువ్వు ఆయన సన్నిధికి and వచ్చినప్పుడు, when you cry out in His presence, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు it makes a lot of difference. చాలా వ్యత్యాసం ఉంటుందండి. Say aloud, hallelujah. హల్లెలూయా. Even if your son is crying on the road, you don't bother. But if he comes and cries in your house, it's a special cry. ఆ రోడ్డు మీదకి వెళ్ళి నీ కుమారుడు ఏడ్చినప్పుడు అదేమి అంత ఇదిగా ఉండదు, కానీ నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పి That's ఏడ్చినప్పుడు what we మాత్రం find చాలా in the life of Hannah. అందుకే Hannah, not Jonah. Hannah. అన్న జీవితంలో In 1 Samuel chapter 1, మొదటి సమూయేలు గ్రంథము we 1వ find in verse అధ్యాయం 12 to verse 16, 12 నుంచి 16 this వరకు lady was going చూసినట్లయితే through trouble because she did not have a child. అన్న యొక్క జీవితంలో బిడ్డలు లేరండి. And what happened? She used to come and frequently cry in the presence of God. దేవుని సన్నిధికి తరచుగా వెళ్ళి దేవునికి మొరపెట్టేది. And what did God do? దేవుడు ఏం He చేశాడు? heard her cries. ఆమె మొరను దేవుడు And విన్నాడు. if you read verse 16 to verse 20, 16 నుంచి 20 వరకు God did చదివినట్లయితే a miracle for her. దేవుడు ఆమె కోసం అద్భుతాన్ని చేశాడు. Say aloud, hallelujah. Hallelujah. Today as God's children, ఈ రోజు దేవుని whenever you బిడ్డలుగా go through a lot of shameful experience in your life, మనం ఎప్పుడైనా అవమానం గుండా మన whenever you జీవితంలో go through any వెళ్తున్నప్పుడు, painful experience in life, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో know that వెళ్తున్నప్పుడు your God cares for you. దేవుడు నిన్ను జాగ్రత్తగా He doesn't want to చూసుకుంటాడు. see you in pain. నీ బాధ Doesn't want to see you in shame. నీ అవమానాన్ని He wants to చూసినప్పుడు bring you out of all those bad situations in your life. నీ కష్టతరమైన పరిస్థితులన్నీ తీసివేస్తాడు. So tonight, ఈ రాత్రికాల సమయంలో now Pradeep will come forward. We get to see what should we do to come out of the shame and the pain which we go through in our lives. Amen. See, today when people go through a lot of sickness or pain in their bodies, what they do? They go to hospital. ఈరోజు ప్రజలకి అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఆ హాస్పిటల్కే కదా. See, as long as you're having pain, you can't be at home. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉండలేము. Hallelujah. So what do? You go to the hospital. మనం ఏం చేస్తాం? ఆసుపత్రికి So వెళ్తాం. what should we do? మనం ఏం When we చేయాలి? go through pain and shame in our lives, మన జీవితాలలో మనం అవమానం we అనారోగ్యం must గుండా learn to వెళ్ళాలి. come running into the presence of God. దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. Say aloud, hallelujah. Hallelujah. We find in Psalm 27. కీర్తనలు 27. Psalm 27. కీర్తనలు 27 అధ్యాయం. Right, yeah, Psalm 27. And we are looking at, where are we? We look at verse, what is this? Verse 5, 4 and 5. 4 and 5. Someone read that Telugu? యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, ఆ. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. So verse 5 says, I'll be in the house of God when troubles come. ఆపత్కాలంలో నేను ఆయన వర్ణశాలలో నన్ను దాచును. Do you see that verse over there? Yes. When I go through troubles, when I go through pain, when I go through shame, అవమానం గుండా I వెళ్తున్నప్పుడు must be in the house of God. నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో Say ఉండాలి. aloud, hallelujah. Hallelujah. We are God's children. మనం దేవుని బిడ్డలు. No one has a solution for our problem. మన సమస్యకి ఇతరుల దగ్గర Only పరిష్కారం Jesus లేదు. has the solution. కేవలం యేసయ్య దగ్గర మాత్రమే Say పరిష్కారం. aloud, hallelujah. Hallelujah. So if you keep running away from Jesus, దేవుని దగ్గర నుంచి మనం దూరంగా you పరిగెత్తుతాం. keep running away from the house of God, దేవుని సన్నిధి నుంచి మనం your దూరంగా problems వెళ్తాం. become bad to us. మన సమస్యలు చెడు నుంచి దారుణంగా How do you say తయారవుతాయి. amen to that? Amen. Hallelujah. That's what happened. I think so. In the book of Luke chapter 5, it's Luke chapter 8. లూకా 8వ అధ్యాయం You read verse 20 to verse 24. 22 నుంచి There was a 24 storm in the sea. Storm. సముద్రంలో తుఫాన్ వచ్చింది. And the disciples, they were trying their best to solve that storm.
శిష్యులు ఏం చేశారంటే వాళ్ళ శక్తి కొలది ప్రయత్నించారు. They knew that Jesus was in that boat. వాళ్ళకి తెలుసు యేసయ్య పడవలో But what ఉన్నాడు. happened? Because of their pride, వాళ్ళ గర్వం చేత, because of their knowledge, oh, I'm a professional fisherman. వాళ్ళకి అంతా తెలుసు They said, అనుకుంటున్నారు. oh, we can take care of this wave. మేము దీన్ని చూసుకోగలం We can అనుకుంటున్నారు. take care of this storm. ఈ తుఫాన్ని మేము చూసుకోగలం But అనుకుంటున్నాం. what happened? కానీ ఏం The జరిగింది? storm increased, ఆ తుఫాను the పెరిగిపోయి, waves increased. అలలు పెరిగిపోయాయి. Finally, these so-called professional fishermen, వాళ్ళు గొప్పవారు అనుకునే now they are afraid they're going జాలరులు, to die. వాళ్ళు చనిపోయే స్థితి వరకు వచ్చారు. Today we find our lives also. అదే విధంగా మన జీవితాలు I కూడా. can take care of this problem. ఈ సమస్యను నేను I can చూసుకోగలను. solve this problem. ఈ సమస్యని I can go to this man. నేను అక్కడికి See, వెళ్ళగలను. sometimes we try to think our knowledge can solve our problem. మనం అనుకుంటామో మన తెలివితో మన సమస్యలు But most of పరిష్కరించుకోగలం. the time, sometimes we come to a dead end where we cannot solve our problem. చివరగా మనం ఆ సమస్యను పరిష్కరించుకోలేకపోతాం. So what should we do? మనం ఏం చేయాలి? Come running into the presence of Jesus. దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. Say aloud, hallelujah. Hallelujah. That's what they did in Luke chapter 8 verse 24. అదే ఉంది లూకా 22:24 వచనంలో. They came running to Jesus. వాళ్ళు యేసయ్య వద్దకు Jesus, పరిగెత్తారు. Jesus, యేసయ్య యేసయ్య అని get పిలిచారు. up. Don't you not know we're going to perish? మీకు తెలీదా మేము కృషించిపోతున్నామని అరిచారు. See, Jesus doesn't want any one of us to perish. ఎవరు నశించిపోరు అని యేసయ్య చెప్పాడు. Say aloud, hallelujah. Hallelujah. He doesn't want any one of you to be destroyed by your financial problem. మీరు ఆర్థిక సమస్య చేత కుంగిపోతున్నప్పుడు He doesn't want anyone to go through disgrace in their life. వాళ్ళ జీవితాలలో అవమానం గుండా But వెళ్తున్నారు. what happens? అప్పుడు ఏం When we జరుగుతుంది? stay away from Jesus, మనము యేసయ్య నుంచి when దూరంగా we ఉంటాం. stay away from the presence of God, దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉండిపోతాం. unwanted shame comes upon our lives. అనవసరమైన అవమానం వచ్చి చేరుతుంది. Unwanted disgrace comes upon our lives. అనవసరమైన అవమానం వచ్చి మన జీవితాల్లో Hallelujah. Today you must understand you are a child of God. మనం అర్థం చేసుకోవాలి. మనం The moment you face some painful situation in your life, ఏదైనా బాధాకరమైన the moment you face some shameful situation in your life, అవమానకరమైన పరిస్థితుల గుండా what should we వెళ్తున్నాం. do? మనం ఏం చేయాలి? Run to the presence of God. మనము దేవుని సన్నిధికి పరిగెత్తాలి. Say aloud, hallelujah. Hallelujah. How quickly you run and come into God's presence. దేవుని సన్నిధికి ఎంత త్వరగా పరిగెత్తుతుంది. So quickly Jesus can stand up and rebuke that storm for you. అంతే త్వరగా యేసయ్య మన ప్రతి గందరగోళం నుంచి After బయటకు hearing the తీస్తాడు. word tonight, amen. Today storms are bound to increase. అలలు ఎక్కువ అవుతున్నా, Problems are bound to increase. సమస్యలు ఎక్కువైనప్పటికీ Hallelujah. But the moment you come running into the presence of God, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి పరిగెత్తుతావో Jesus will stand up. యేసయ్య లేచి And what will do? He will rebuke that storm. గద్దిస్తాడు. ఆ అల తుఫాన్ని Might be a financial storm, అది ఆర్థిక సమస్య might be a అయినప్పటికీ, family storm, కుటుంబ సమస్య might be a అయినప్పటికీ, storm in your job. ఉద్యోగంలో సమస్య అయినప్పటికీ, Amen. Every storm is created by the devil. ప్రతి తుఫాను ప్రతి గందరగోళం అపవాది వలనే Say aloud, సృష్టించబడింది. hallelujah. Hallelujah. I always say people are not the cause of your problem. మనుషులు ఎప్పుడు మన సమస్య కారణం But when the కాదు. devil gets into the people, అపవాది ఆ మనుషుల then లోపలికి your వచ్చినప్పుడు problem begins. అప్పుడు సమస్య పెరిగిపోతుంది. Hallelujah. Are you getting me that tonight? ఎంతమంది Someone say, Pastor, I hate her, Pastor. She's causing this problem, Pastor. చాలా మంది అంటుంటారు పాస్టర్ గారితో ఆమె నాకు ఇష్టం లేదు No, she's పాస్టర్ not గారు the problem. ఆమె సమస్య The కాదు. devil gets into that person అపవాది ఆ మనిషిలో and instigates that person to create problem for you. ఆ అపవాది ఆ మనిషిని పురికొల్పుతుంది But సమస్య. the more and more you come into the presence of God నువ్వు ఎంత ఎక్కువగా దేవుని and say, సన్నిధికి Jesus, I'm facing some problem in my workplace, Lord. ఏసైనా పరిసరంలో This నేను person is సమస్యలు troubling me, Lord. ఈ వ్యక్తి నన్ను ఇబ్బంది Lord, I'm facing a పెడుతున్నాడు. problem in my family, Lord. నా కుటుంబంలో సమస్య These people are troubling me, Lord. ఈ మనుషులు నన్ను ఇబ్బంది What will Jesus పెడుతున్నారు. do? అప్పుడు ఏం He will get up, ఏసే లేచి rebuke that storm. ఆ తుఫాన్ని గద్దిస్తాడు. That devil which is instigating that person to create trouble for you, ఎవరైతే నీకు సమస్య that సృష్టిస్తున్నారో person will be totally delivered from the power of the devil. ఆ మనిషి అపవాది శక్తి నుంచి That విడిపించబడతాడు. same person who troubled you, ఎవరైతే నిన్ను they బాధించారో will come running to be friendly with you. వారు నీతో స్నేహం చేయడానికి పరిగెత్తి వస్తారు. Want that to happen? అది జరుగుతుంది. Lift your hands aloud, hallelujah. Hallelujah. See, today God must do something wonderful in our lives as we keep coming, running to the presence of God. మనం దేవుని సన్నిధికి ఎంత ఎక్కువగా పరిగెత్తి వస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు I'm talking చేస్తాడు. how God can remove your shame and pain in your life, దేవుడు ఎలా మన అవమానాన్ని మన బాధలను తొలగిస్తాడు. fill you with divine honor దైవికమైన ఘనత and చేత ఎలా divine నింపుతాడు. joy in your life. దైవికమైన సంతోషం చేత నింపుతాడు. Number one, మొదటిదిగా always come running to the presence of God. ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి పరిగెత్తి Don't రావాలి. stay away.
దూరంగా Don't ఉండకూడదు say, I can దేవుని solve సన్నిధికి. my problem myself. నా సమస్యను నేను You cannot పరిష్కరించుకోగలను. solve your problem. మీ సమస్యను మీరు ఎప్పటికీ పరిష్కరించుకోలేరు. Hallelujah. Hallelujah. Today you must understand you are a useless fellow without Jesus. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, మనం తెలివి తక్కువ వారం. You ఏసే are a లేకపోతే zero without Jesus. ఏసే లేకపోతే మనం సున్నా. And you are a hero with Jesus. ఏసే ఉంటే మనం హీరో లాగా Say ఉంటాం. aloud, hallelujah. Hallelujah. There's no shame to say you are a zero. There's no shame. అవమానం లేదా? మనకి అవమానం ఉండదు. No shame. అవమానం ఉండదు. When you ask me, are you a zero? Yes, I'm a zero. జీరోనా అంటే జీరోనే. I'm a zero without Jesus. ఏసే లేకపోతే జీరోనే అని చెప్పుకోవాలి. But I'm a hero ఎప్పుడైతే హీరో అవుతాం, with my Jesus. ఏసే ఉంటే మనం హీరో Shout అవుతాం. aloud, hallelujah. Hallelujah. So number one, మొదటిదిగా when you go through troubles in life, మీ జీవితాలు సమస్య గుండా don't run వెళ్తున్నప్పుడు away from the presence of God. దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళకూడదు. Run into the presence of God. దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. Number two, రెండవదిగా I'm talking about how God can remove all your shame and your disgrace from your life. నీ అవమానాన్ని, నీ బాధని దేవుడు ఎలా See, you తొలగిస్తాడు must అనేది understand this is not a one-time situation. This is going to happen again and again. ఇది ఒక్కసారి సంభవించే సమస్య కాదు, ఇది మరలా Some మరలా people are, సంభవిస్తుంది. today I get delivered from my trouble, that's over. ఈ రోజు సమస్య నుంచి బయటికి వచ్చాను అయిపోయింది Until అనుకోకూడదు. you go to heaven, మీరు పరలోక రాజ్యానికి there will be a వెళ్ళేంత devil to create trouble for you. అపవాది సమస్యలు సృష్టిస్తూనే How ఉంటుంది. many can say amen? ఎంతమంది ఆమె You must understand. అర్థం As చేసుకోవాలి. long as you are on this earth, ఈ భూమి పైన ఉన్నంత the కాలం devil is going to do something to create some trouble. అపవాది ఏదో ఒకటి చేస్తుంది So what should I do? మనం ఏం చేయాలి? What should we do? మనం ఏం చేయాలండి? ఏం చేస్తున్నాం? రన్ టు ద Run to Jesus. Run to the presence of God. దేవుని సన్నిధికి మనం పరిగెత్తి రావాలి. Hallelujah. Hallelujah. How much you're running and coming to God's presence, ఎంత ఎక్కువగా దేవుని సన్నిధికి నువ్వు devil వస్తే, cannot do any trouble. అపవాది ఎలాంటి సమస్య To సృష్టించదు. believe it, lift your hand and say aloud, నమ్మినట్లయితే హల్లెలూయా hallelujah. చెప్దాం. Number one, run to Jesus. మొదటిదిగా యేసే సన్నిధికి మనం Number పరిగెత్తాలి. two, రెండవదిగా read Joshua chapter 1 verse 8. Someone loudly. యెహోషువ 1:8 వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. Amen. English. This law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night, that thou mayest observe to do according to all that is written therein. For then thou shalt make thy ways prosperous, and then thou shalt have good success. Amen. Amen. Underline that last line. Have good success. But the first part is very important. మొదటి భాగం చాలా This ముఖ్యమైనది. book of the law, ఈ ధర్మశాస్త్ర గ్రంథము, I say book means this book. This book is very important book. గ్రంథం అంటే ఇది గ్రంథం. That's why I tell people Sunday morning, how many of you bring your Bibles? ఆదివారం ఉదయం ఎంతమంది బైబిల్ This తీసుకోవాలి? Bible is very important. Amen. బైబిల్ అనేది చాలా ముఖ్యమైనది. Until you go to heaven, పరలోక రాజ్యం don't వెళ్ళేంత give వరకు this book to anyone. ఈ గ్రంథంలో మనం ఎవరికి ఇవ్వకూడదు, Don't lend it to anyone. ఎవరికి అప్పుగా Don't ఇవ్వకూడదు. mortgage it to anyone. This is a very precious book. ఇది చాలా ప్రశస్తమైన గ్రంథము. What is God telling Joshua? యెహోషువకి దేవుడు ఏం This చెప్తున్నాడు? book of the law ఈ ధర్మశాస్త్ర should గ్రంథము not depart out of your mouth. నువ్వు బోధింపగా తప్పిపోకూడదు అని చెప్తున్నాడు. Why is God saying that? దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? Can someone tell me why? ఎందుకు అనేది Bible ఎవరైనా says, చెప్తారా? why? Why? God, why Lord? We should not depart from my mouth. I can just look with my eyes and read, Lord. Have you ever thought of that? Many of you keep reading silently, no? చాలా మంది మౌనంగా చదువుతారండి బైబిల్. Mamta, how do you read? Silently, open your mouth. గట్టిగా Open your చదవడం, mouth. సైలెంట్ గా Very చదువుతారు. good. You're the Johnny, what Papa? But mostly many people very silently read. అనేక మంది మౌనంగా బైబిల్ని చదువుతారండి. Yes or no? Silent, brother. What? Why to shout, brother? We are not small children. ఎందుకు అరచి చదవాలి, మనం మౌనంగా చదువుకోవచ్చు కదా Have you thought that? అనుకుంటున్నాను. Hey, I'm a big man, pastor. Why should I open my mouth and read? నేను చాలా పెద్ద వ్యక్తిని, ఎందుకు నోరు తెరిచి చదవాలి, మౌనంగా The చదువుకోవచ్చు కదా truth is, అనుకుంటున్నాను. when you open your mouth, సత్యం ఏంటంటే మనం నోరు the word తెరిచినప్పుడు is going into your heart. వాక్యము మన మనసులోకి The వెళ్ళిపోతుంది, word is going into your mind. మన హృదయంలోనికి The word వెళ్ళిపోతుంది, is getting into your spirit. మన ఆత్మలోనికి వాక్యం Say వెళ్ళిపోతుంది. aloud, hallelujah. Hallelujah. If you were small children, John, when you were a small boy in school, the teacher said, John, say A is for Apple.
Hey, teacher, why teacher? Why me? If apple. Why the teacher told you that? ఎందుకు మీ టీచర్ అలా Why చెప్పారు? she told you that? To learn. To memorize. Memorize. You Memorize. will never forget them. Never forget. I'm correct. Night time also, the teacher calls John. John, A is for apple. Yes or no? Yes. Same way when you open your mouth and read the Bible, మనం నోరు తెరిచి పరిశుద్ధ number గ్రంథాన్ని one, you will not చదివినప్పుడు open mouth to be snoring. But what will be doing? You will be getting the word in your heart, in your mind, in your spirit. Whenever the devil troubles you, చెప్పండి. మనం నోరు తెరిచి బిగ్గరగా వాక్యాన్ని చదివినప్పుడు ఆ Whenever he gives వాక్యం you one poke, what do you say? మనసులోనికి Hey హృదయంలోనికి devil, ఆత్మలోనికి Mr. వాక్యం Devil, అప్పుడు అపవాదికి మనం ఏం the word of చెప్పాలి? God says దేవుని వాక్యం in సెలవిస్తుంది. Isaiah 61, యెషయా verse 61 7, 7వ my వచనం. God is going to give me double honor దేవుడు నాకు రెండంతల ఘనతని in the ఇస్తాడు. place of my confusion, నా in the place of my గందరగోళానికి, shame. నా అవమానానికి బదులుగా Hallelujah. Hallelujah. See, when he tries to bring some shame in your life, అపవాది మన జీవితంలో you must quote the word of God to the devil. అపవాదికి మనం ఏం చెప్పాలంటే దేవుని వాక్యాన్ని చెప్పాలి. Say aloud, hallelujah. Hallelujah. Remember when Jesus was tempted by the devil? దేవుడు అపవాది చేత శోధించబడినప్పుడు Remember the temptation? The devil said, if you are son of God, throw yourself down. నువ్వు దేవుని కుమారుడి అయితే నువ్వు కింద God will send పడిపోతావు. angels to come and take care of you. దేవుడు దేవదూతల్ని పంపించి నిన్ను What did రక్షిస్తాడు. Jesus say? అప్పుడు యేసు ఏం What చెప్పాడు? did Jesus say? Do not put. It is written, devil. ఇది రాయబడి Did he ఉన్నది say that అపవాది it is అని written? చెప్పాడు. Yes. Yes or no? How do you say it is written? Yes. Yes. He said, devil, it is written. అపవాది ఇది What రాయబడి is ఉంది. written? ఏం రాయబడి ఉంది? Do not put the Lord your God to test. నీ దేవుని నువ్వు పరీక్షించకూడదు అని రాసి ఉంది అని చెప్పాడు. What is Jesus doing? అప్పుడు యేసు ఏం He చేశాడు? read this word. వాక్యాన్ని He చదివాడు. memorized this word. వాక్యాన్ని So when the గుర్తుపెట్టుకుని devil is poking him, అపవాది బాధిస్తున్నప్పుడు what's he doing? అప్పుడు ఏం చేశాడు? He is speaking the word. దేవుని వాక్యాన్ని పలికాడు. Say aloud, hallelujah. Hallelujah. Number 2, if you want to come out of your shame and all your trouble, రెండవదిగా మీ అవమానం నుంచి మీరు బయటికి learn to రావాలనుకుంటే read the word of God day and night. దేవుని వాక్యాన్ని మనం దివారాత్రములు I ధ్యానించాలి. tell all the believers, don't neglect reading the Bible in the morning. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథం చదవడం మనం Hallelujah. నిర్లక్ష్యం 1 చేయకూడదు. or 2 chapters you just read in the morning loudly. గట్టిగా ఉదయకాలము 2-3 You చాప్టర్స్ see what God will do. He'll give you new confidence. దేవుడు మనకు నూతనమైన కాన్ఫిడెన్స్ ఇస్తాడు. He'll give you new wisdom. నూతనమైన జ్ఞానాన్ని ఇస్తాడు. And when you go in the world, నువ్వు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు you will behave yourself much better than the worldly people. ఈ లోకస్తుల కంటే నువ్వు ఎంతో మెరుగ్గా ప్రవర్తిస్తావు. Will you say aloud, Hallelujah. hallelujah? The word of God has power. దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. This is the wisdom of God. దేవుని వాక్యం When you have the wisdom of God, దేవుని జ్ఞానము no one can fool you. ఎవరు మనల్ని వెర్రివాళ్ళని Yes చేయరు. or no? When you don't have the wisdom of God, దేవుని జ్ఞానం మనకు లేకపోతే then everyone can fool you. ప్రతి ఒక్కరు మనల్ని వెర్రివాళ్ళుగా Say చేస్తారు. aloud, hallelujah. So as God's children, దేవుని బిడ్డలం why do we read the word of God? మనం దేవుని వాక్యం ఎందుకు Because చదవాలి? every moment of the day, ప్రతి రోజు the devil is bombarding your mind with negative thoughts. ప్రతికూలమైన ఆలోచనలతో అపవాది ఆడుకుంటుంది. Yes or no? Every moment. ప్రతి John, you సమయంలో can't make it. Ravi, you can't make నువ్వు it. ఇది చేయలేవని You're in this trouble, you'll go through the trouble only. నువ్వు సమస్యల గుండా వెళ్ళి See, why is bombarding your mind? ఎందుకు బాధిస్తుంది మన Because once he bombards your mind, ఎందుకు మన మనసు పైన దాడి చేస్తుంది? automatically you will collapse in every other area. మనం ప్రతి స్థలంలో కూడా మనము నశించిపోతాం. Hallelujah. Today you must understand the devil has a very terrible strategy. He wants to అపవాది keep on banging your mind with all negative thoughts. అన్ని ప్రతికూలమైన ఆలోచనతో Oh, దాడి you're no చేస్తుంది. good. నువ్వేం మంచిదానివి You కావు. can't come up in life. నువ్వేం They జీవితంలో all పైకి hate రావు. you. అందరూ No one loves you. నిన్ను ఎవరు ప్రేమించారు అని అంటున్నారు. Hallelujah. Have you heard those thoughts? అలాంటి ఆలోచనలు So విన్నారు. what do you do? మీరేం చేయాలి? Yes, devil. అవును No one అపవాది. loves me. అవును నన్ను ఎవరు ప్రేమించారు? All hate me. అందరూ నన్ను వ్యతిరేకిస్తారు. Moment you listen to his lies, ఆ అపవాది ఆలోచన and if you don't have a word to talk back to him, అపవాదితో మనం తిరిగి మాట్లాడినప్పుడు you're down. మనం మాట్లాడలేకపోతే పడిపోతాం. Hallelujah. See, that's the strategy of the devil. అది అపవాది యొక్క పన్నాగం. I don't know if you've seen a boxing match. Have you seen boxing match? Yes or no?
See, the fellow will keep on be hitting in your face, hitting in your face, hitting in your face. బాక్సింగ్ మ్యాచ్ లో ఎదుటి వ్యక్తి మొహం పైన కొడతా ఉంటారు. Why is it in your face? ఎందుకు మొహం So once you పైన get 2-3 knocks in your face, మొహం పైన 2-3 దెబ్బలు పడతాయి. automatically all the other parts of the body start wobbling. తర్వాత శరీరంలోని మిగతా భాగాలు కూడా Very పడిపోతాయి. soon you'll find the fellow collapsing. ఆ వ్యక్తి పడిపోతాడండి. Hallelujah. Hallelujah. Today we must know the devil is trying to attack your mind. మీరు తెలుసుకోవాలి, అపవాది మన మనసుపై దాడి Every చేస్తాడు. day we are facing a battle. ప్రతిరోజు మనము యుద్ధాన్ని Yes or ఎదుర్కోవాలి. no? Yes, we are having some battle. Either financial battle, ఆర్థికమైన job battle, ఉద్యోగపరమైన family battle, కుటుంబపరమైన sickness battle. అనారోగ్యంతో యుద్ధం Hallelujah. He is bombarding your mind. మీ మనసుతో Sometimes, ఆటలాడుకుంటారు. Pastor, my head is paining very badly, Pastor. కొంతమంది అంటుంటారు నా తల చాలా నొప్పిగా Why it's paining? ఎందుకు Because the devil is putting all the negative thoughts in your mind. ఎందుకంటే అపవాది ప్రతికూలమైన ఆలోచనలు మీ So what should we మనసులో do? మనం ఏం If you చేయాలి? read the word of God loudly in the morning, నువ్వు దేవుని వాక్యం ఉదయకాల సమయంలో గట్టిగా those చదివినట్లయితే negative thoughts will go away. ఆ ప్రతికూలమైన ఆలోచనలు And what will వెళ్ళిపోతాయి. God do? అప్పుడు దేవుడు He ఏం fill your చేస్తాడు? mind with positive thoughts. నీ మనసుని అనుకూలమైన ఆలోచనలతో దేవుడు Hallelujah. He fill your mind with positive thoughts. అనుకూలమైన ఆలోచనలతో నింపిన What will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You will be able to take deliverance from all those evil thoughts of the devil. అప్పుడు ఈ అపవాది ప్రతికూలమైన ఆలోచన నుంచి మనం Say విడిపించబడతాం. aloud, hallelujah. Hallelujah. The saint of God made this statement. దైవ సేవకుడు చెప్పాడు ఈ He విషయం. says, battles are won or lost by what we think in our mind. మనం యుద్ధాలు జయించగలుగుతాం లేక ఓడిపోతాం మన మనసులో ఆలోచించిన విధానం ప్రకారం. Battles. మనం యుద్ధాలు గెలుస్తాము ఓడిపోతాము. ఎలా అంటే మనం ఎలా మనసులో ఎలా ఆలోచిస్తామో దాన్ని బట్టి. Battles are won, యుద్ధాలు battles గెలుస్తాము, are lost యుద్ధాలు by ఓడిపోతాము. what we think in our mind. మన మనసులో ఎలా ఆలోచిస్తామో అలాగే జరుగుతుంది. Do you agree with me? ఒప్పుకుంటారా? Or brother, do you agree? Yes. Today, if your mind is weak, మన మనస్సు బలహీనంగా if ఉంటుంది. your mind says, I'm a loser, I'm a loser, I'm a loser, మీ మనసు మీతో నేను ఓడిపోతాను ఓడిపోతాను can అని you win in చెప్పి life? అలాంటప్పుడు మనం విజయం పొందుతామా? But if your mind is positive, no, I can do all things మన మనసు అనుకూలంగా ఆలోచించి through Jesus Christ who strengthens me. యేసే నన్ను బలపరుస్తాడు If అనుకో. your mind has that thought, నీ మనసు అలా what will ఆలోచిస్తే happen? అప్పుడు ఏం Somehow God will give you the strength, ఏదో విధంగా somehow He will give you the wisdom, ఏదో విధంగా నీకు దేవుడు somehow He will give you the power శక్తిని to ఇస్తాడు. do everything in Jesus' name. ఆ యేసు నామములో జయించడానికి నీకు Say దేవుడు aloud, శక్తిని hallelujah. ఇస్తాడు. Hallelujah. That's why it's so important we fill our minds with God's word. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమండి, మన మనసుని దేవుని వాక్యం చేత నింపుకోవడం. In Proverbs chapter 23 సామెతలు 23వ and అధ్యాయం verse 7, 7వ వాక్యంలో King Solomon is saying, as a man thinks in his mind, so is he. Just translate. As a man thinks in his mind, మనిషి తన మనసులో ఎలా ఆలోచిస్తాడో so is he. అలాగే ఉంటాడు. See, wise man Solomon says, what the man is thinking in his mind, జ్ఞానవంతుడైన సొలొమోను ఏం చెప్తున్నాడంటే so is he. మనసులో ఎలా ఆలోచిస్తాడో So మనిషి number అలాగే 2, ఉంటాడు. you want to come out of your shame and all your trouble, రెండవదిగా మీ అవమానం గుండా మీరు బయటికి రావాలనుకుంటే what should we do? అప్పుడు మనం ఏం చేయాలి? What should we do? అప్పుడు మనం Mamta, what should we do? Renew your mind every day by reading the word of God. దేవుని వాక్యం చేత మన మనసు నింపుకోవాలి. Don't take your mobile and say, watch in Facebook today, watch in Instagram today. Like. You'll be liking everyone, finally won't like you. Chapati. Last. Today many kids are very happy from 7 o'clock onwards. You can see them. Oh, Nishita Chala mandi likes, podduna Pratibha likes. Abba, how many more likes, man? All likes, everyone likes. చాలా మంది ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చూస్తూ No ఉంటారు. use. ఎన్ని లైక్లు వచ్చాయి? Social media will only make you to be unsocial. దానివల్ల ఏం ఉపయోగం లేదండి. Hallelujah. Start liking the word of God. దేవుని వాక్యాన్ని ఇష్టపడడం మొదలు Say పెట్టాలి. aloud, hallelujah. Hallelujah. If you get this word, the first thing in your life, నీ జీవితంలోకి ఈ వాక్యం your వచ్చినట్టు mind will be ready to face any battle, any situation in your life. నీ మనసు ప్రతి యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా Shout aloud, తయారవుతుంది. hallelujah. Hallelujah. Number 1, when you're facing trouble, మొదటిగా నువ్వు సమస్య learn to ఎదుర్కొనే- run to Jesus. దేవుని సన్నిధికి పరిగెత్తడం Run నేర్చుకో. to the church. Run to the house of God. దేవుని సన్నిధికి Come and పరిగెత్తడం. cry out into the presence of God. Say, Lord, I'm facing trouble, Lord. వచ్చి మనం యేసయ్యకు మనం Please మొరపెట్టుకోవాలి. help me, Lord. యేసయ్య నేను ఈ సమస్య గుండా వెళ్తున్నాను, Be like a సహాయం Hannah. దయచేయమా అన్నాడు. Hallelujah. Today we don't find many Hannahs.
మనం అన్నారని ఈ కాలంలో All are చూడలేదు. afraid. Oh, if I lift my hand, what they think? Where this mad woman came? మన చేతులు పైకెత్తే ఎవరేమనుకుంటారో అనుకుంటాం. Don't feel ashamed. Don't worry what people might talk about you. ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుకుంటారని You're coming చింతించకూడదు. because you know what pain you're going through in life. నీకు మాత్రమే తెలుసు ఎలాంటి సమస్య గుండా బాధ గుండా నువ్వు Come and వెళ్తున్నావు. cry in the presence of God. దేవుని సన్నిధికి వచ్చి Tell మొరపెట్టు. the Lord your trouble. యేసయ్యకి చెప్పండి మీ Tell the సమస్య. Lord your pain. నీ బాధ ఏంటో యేసయ్యకి He is the చెప్పండి. God who will hear your cries in His presence, and He will do a miracle for you. యేసయ్య సన్నిధిలో ఉండి మీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తాడు. Say aloud, hallelujah. Number 2, renew your mind with the word of God every day. ప్రతి దినము మన మనస్సుని దేవుని వాక్యం చేత Number 3, let's look at the third thought. మూడవదిగా Philippians chapter 3. ఫిలిప్పీయులు After read మూడవ it loudly. అధ్యాయం. Philippians chapter 3 verse 1. ఫిలిప్పీయులు మూడవ అధ్యాయం ఒకటి వచనం. ఒకటో వచనం. చదవండి. Philippians 3:1. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు ఇది క్షేమమే. Okay. The American verse says, finally my brethren, rejoice in the Lord. మెట్టుకు సహోదరులారా దేవుని ప్రభువునందు ఆనందించుడి. Finally my brethren, rejoice in the Lord. నా సహోదరులారా ప్రభువునందు The ఆనందించుడి. third thought for us is, మూడవ ఆలోచన ఏంటంటే rejoice in the Lord always. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. Are we listening? వింటున్నారా? What I said the third thought is, మూడవ ఆలోచన ఏంటంటే ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. rejoice in the Lord always. Rejoice in the Lord always. How many know that song? Rejoice in the Lord always. Say rejoice. Aksa. Rejoice in the Lord always. And again I say rejoice. 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 And again I say rejoice. Rejoice in the Lord always. And again I say rejoice. Hallelujah. You know the devil loves to steal away our praise from our life. అపవాది ప్రయత్నిస్తుంది మన జీవితంలోని ప్రతి స్తుతిని దొంగిలించడానికి. I said praise. What is స్తుతి. Stuti? Stuti. Today many of us we have lost praising God. చాలా మంది మనము దేవుని స్తుతించడం లేదండి. We only know to grumble at God, మనం గునుక్కోవడం, how to complain at God. దేవుని పైన మనం ఫిర్యాదులు చేయడమే But జరుగుతుంది. what does Paul say? పౌలు ఏం చెప్తాడు? Finally my brethren, మెట్టుకు సహోదరులారా rejoice in the Lord. ప్రభువునందు ఆనందించుడి. Today as God's children, దేవుని బిడ్డలంగా the devil would love to take away your praise from your mouth. అపవాదికి చాలా ఇష్టమండి మన స్తుతులను When he takes దొంగిలించడం. away your praise, మన స్తుతులను what will దొంగిలిస్తుంది. happen? అప్పుడు ఏం You'll జరుగుతుంది? be murmuring at God. దేవుని పైన మనం You'll be సనుగు- grumbling with God. దేవుడి పైన మనం And then what will happen? అప్పుడు ఏం Your జరుగుతుంది? troubles will become more and more bad. అప్పుడు మన సమస్యలు ఇంకా పెద్దగా అవుతాయి. Say aloud, hallelujah. But what should we do? అప్పుడు మనం ఏం చేయాలి? Devil, no matter what trouble I go through, అపవాది నేను ఎలాంటి I సమస్య will గుండా వెళ్ళినప్పటికీ always sing a song of praise. నేను ఎల్లప్పుడూ స్తుతి పాట పాడుతాను అని చెప్పాను. Say aloud, hallelujah. Hallelujah. Whether you're A flat or B flat or C flat. ఏ ఫ్లాట్, బి ఫ్లాట్, సి Not, ఫ్లాట్ it's not your buildings. In the guitar, you know guitar. Guitar we have A flat, B flat, C flat. She's thinking about Modi flats, Raija flats, not that flat. This flat, guitar flat, A flat, B flat, C flat. ఎలాంటి రాగమైనప్పటికీ Sometimes people sing at C flat, G flat also. That means you can't even know what tune they are singing also. ఏ రాగం పాడుతున్నామో తెలియకుండానే పాడతారు. Never mind. ఏం పర్వాలేదు. You know, when I was a small boy, I had one friend. We loved to play guitar. గిటార్ వాయించడం But what happened? We didn't know how to play chords. వాళ్ళకి అది ఎలా వాయించాలో తెలిసేది. Normally guitar have how many strings? 6 strings. But my guitar had only 2 strings. 6 తీగలు ఉంటాయండి కానీ And my friend said, "Hey Rick, where are you? I'm here, man. Come on, let's make a joyful noise." నాకు తెలుసు నేను So with my వాయించగలను. 2-string guitar, I be playing jingle jangle jingle jangle. And that fellow will be singing and singing and singing. ఆ 2 తీగల గిటార్ని పాస్టర్ గారు My వాయించేవారు. grandfather said, "From where these mad fellows came? They keep on singing. He had only 2 strings, but he's playing something. This fellow singing something." కేవలం 2 తీగలతోనే వీళ్ళు పాడుతున్నారు అనుకునేవారు.
He said, Papa, we are making a joyful noise to the Lord. వారు ఏమనుకునేవారంటే దేవునికి సంతోషకరమైన స్తుతులు చెల్లిస్తున్నారు. Hallelujah. Hallelujah. Today you must understand. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. Don't worry whether you have a good voice or a bad voice. మనకు మంచి స్వరం ఉన్నప్పటికీ లేనప్పటికీ Your ఏమాత్రం voice బాధపడకు. of praise is doing something for you in the heavens. నీ స్తుతి స్వరము దేవుని కొరకు, నీ కోసం కాదు, Yes or పరలోకం no? కొరకు. It's doing something for you in the heavens. మనం పరలోకం కోసం చేసినప్పుడు That the devil will lose his battle in your life. అపవాది మీ జీవితంలో And యుద్ధం God will give you పొందుతుంది. victory. అప్పుడు దేవుడు మీకు విజయాన్ని Say ఇస్తాడు. aloud, hallelujah. Hallelujah. That's what happens in, I think so. Let's go in Acts chapter 16 verse 22. For want of time, just tell me. అపోస్తలులు 16 22. 22వ You know, they beat up Paul and Silas and they threw them in the prison. పౌలుని శీలని వాళ్ళు కొట్టి జైల్లో వేసినప్పుడు You know the story, no? All of you know the story? Yes or no? So what happened? అప్పుడు ఏం These జరిగింది? guys could have complained, what Lord, we served you Lord, we preached about you only, and see what they did, they beat us up very badly. యేసే మిమ్మల్ని సేవిస్తున్నామేమో, వీళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కొడుతున్నారు అని వాళ్ళు ఫిర్యాదు They could have said చేయలేదు. that. వాళ్ళు అలా I చెప్పలేదు. want Brother Ravi to read verse 25, Acts 16:25 loudly. Acts 16:25. Quickly. Let's finish up. చలరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రిలో పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు పాడుచుండిరి. పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అవును, ఓకే. That second one is very important. ప్రార్థన తర్వాత కీర్తనలు కీర్తనలు పాడుచుండిరి. See, that's very important. అది చాలా Today many Christians stop with prayers. చాలా మంది క్రైస్తవులు Lord, help me, help me, help me. యేసే నాకు సహాయం చేయి They అంటారు. don't see any deliverance coming. Lord, I told you I won't pray now. You only told me pray, nothing happened. కేవలం ప్రార్థించేవారు ఎలాంటి విడుదల చూడలేరు. See, many Christians, what pastor you said pray, nothing's happening, pastor. చాలా మంది అంటుంటారు ప్రార్థించు అని చెప్తారు పాస్టర్ గారు. ఏం What did Paul and Silas do? పౌలు శీల ఏం చేశారండి? They prayed. వాళ్ళు What's ప్రార్థించారు. the next thing they do? తర్వాత ఏం చేశారు? Sang praises. దేవుడికి కీర్తనలు పాడారు. Everybody say sang praises. From today onwards you do that. ఈ రోజు నుంచి మీరు కూడా Don't అదే stop చేయాలి. only pray. ప్రార్థన చేత ఆపివేయకూడదు. Where nothing happened now, don't worry. ఏం జరగట్లేదు Go అనుకోకూడదు. to next step. తర్వాత Sing మెట్టుకు వెళ్ళాలి. praises. మనం స్తుతులు పాడాలి. Everybody say sing praises. Sing praises. God will do something for you. దేవుడు నీ కొరకు అద్భుత కార్యాలు Say చేస్తాడు. Lord, hallelujah. హల్లెలూయా. Word of God says, "Oh, terrible earthquake. భయంకరమైన భూకంపం వచ్చింది. All the prison doors were broken open. ఆ, చెరసాల గోడలు Chains పెకిలింపబడ్డాయి. broken open. గోడలు విరిగిపోయాయి. All were set free." అందరు విడిపింపబడ్డారు. You know the story, no? ఆ స్టోరీ తెలుసా? The same fellows who beat up Paul and Silas. పౌలును శీలను బాధించిన వారు If you go into Acts chapter 16, 16 అపోస్తులు 16 38 and 39, 38 and 39, 38, 39. 38 39 He said, "Sir, please tell us, sir, what should we do to be saved, sir?" వాళ్ళు ఏం చెప్పారంటే మేము మమ్మల్ని రక్షించండి అని బ్రతిమాలాడు. Hallelujah. Hallelujah. The same fellow who beat them up, ఎవరైతే వాళ్ళని బాధించారో, who chained them up, వాళ్ళని ఎవరైనా బంధించారో now he's folding his hands. వాళ్ళ చేతులు కట్టుకొని Sir, please tell me, sir. దయచేసి చెప్పండి అని అడిగారు. Hallelujah. Today God's word for you. ఈరోజు దేవుని The వాక్యం మీ same people కొరకు. are putting in trouble for you, ఎవరైతే మిమ్మల్ని who are ఇబ్బంది trying పాలు to put you in చేస్తున్నారు, shame and disgrace. ఎవరైతే మిమ్మల్ని When అవమానానికి you పాలు start చేస్తున్నారు, praying and praising your God, మీ దేవుడికి మీరు ప్రార్థన those చేసి same స్తుతించండి. people will come and bow down before you. ఎవరైతే నేను బాధించారో వాళ్ళే వచ్చి నీ ముందు తల If you believe వంచుతారు. it, lift your hands, say aloud, hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Raise the level of your praise. మీ స్తుతుల యొక్క స్థాయిలో మనం పెంచుకోవాలి. Lastly, చివరిగా look at Malachi chapter 3 verse 7. Look at this verse and pray. మల్లాకి 3 అధ్యాయం 7వ వచనం. Malachi 3:7. మల్లాకి 3 It 7. says, "Return unto me, and I will return unto you, says the Lord." తిరగండి, మీ తట్టు తిరిగి. మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరగదును అని వాక్యం What is God saying? Return unto me. నా తట్టు తిరగమని వాక్యం సెలవు. Hallelujah. What is return? Come ఏం- back. తిరిగి రావాలి అని చెప్తున్నారు. Hallelujah. How do you know the story of the prodigal son? ఎంతమందికి అవును, తెలుసా prodigal son తప్పిపోయిన story? తప్పిపోయిన What did the father? No, Father, I want to go away, Father. నేను తండ్రి నుంచి Give me దూరంగా my money. నా డబ్బులు నాకు Give me ఇచ్చేయండి. all my gold. నా ధనము నాకు I'm ఇచ్చేయండి. going far away.
నేను దూరంగా వెళ్ళిపోతానని What చెప్పాడు. happened to him? అప్పుడు ఏం జరిగింది? All the money went away. ఆ డబ్బులన్నీ All వెళ్ళిపోయాయి. the friends went away. ఆ స్నేహితులు వెళ్ళిపోయారు. Only our man is standing alone. అతను ఒక్కడే ఉండిపోయాడు. Only standing ఒంటరిగా before the మిగిలిపోయాడు. ఫిక్స్ pigs. వాళ్ళు పందులతో సహవాసం This is చేశారు. what happens when people run away from the presence of God. ఎవరైతే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్తారో They will face a very disgraceful situation. వాళ్ళు చాలా అవమానంగా గుండా వెళ్తారు. Word of God says this fellow ran out of his money. అతను డబ్బులు No అయిపోయాయి. food to eat. తినడానికి ఆహారం లేదు. Now he's saying, please give me the pig's food to eat. దయచేసి పందుల ఆహారం ఇవ్వమని అడిగారు. Hallelujah. But I thank God for this man. ఆ మనిషి గురించి We వందనాలు. look at Luke's Gospel chapter 15, లూకా సువార్త verse 17. Luke 15:17. 15-17. It says this prodigal son came back to his senses. Telugulo em chedandi? Luke 15:17. తప్పిపోయిన కుమారుడు బుద్ధి బుద్ధి వచ్చినప్పుడు వచ్చినప్పుడు చాలా ముఖ్యం. బుద్ధి వచ్చినప్పుడు. That means the buddhi went somewhere. It came back. For some time it got detached. See, when you get lot of fame, lot of money, I am big man, I don't want God. చెప్పండి. నేను చాలా పెద్ద వ్యక్తిని, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటారు. That's what the Americans do. I don't want God. అదే అమెరికా వ్యక్తులు అనుకుంటారు. Suddenly one fella took one plane and banged through those towers. వాళ్ళ టవర్స్ మీద Oh my God, help us, help us, help us. అప్పుడు దేవా వాళ్ళు See, today your money can't save you. ఎప్పుడు మీ ధనం Your మిమ్మల్ని property రక్షించదు. can't save you. Your job can't save you. మీ ఉద్యోగం మిమ్మల్ని Only రక్షించలేదు. Jesus can save you. కేవలం యేసయ్య మాత్రమే Say మిమ్మల్ని aloud, రక్షించగలడు. hallelujah. Hallelujah. That's what this prodigal son, he thought, I got lot of money, I can take care. What happened? నా దగ్గర చాలా ధనం All ఉంది, the నేను money went చూసుకోగలను. away. అతని డబ్బులన్నీ All the పోయాయి. friends went away. స్నేహితులు కూడా Now వెళ్ళిపోయారు. our friend is standing alone. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. Thank God he came back to his senses. దేవునికి వందనాలు, అతను తిరిగి బుద్ధిలోనికి Say వచ్చాడు. aloud, hallelujah. హల్లెలూయా. Today, as long as you have your senses, మీకు బుద్ధి ఉన్నంత కాలం you can stay away from the devil. అపవాదికి మీరు దూరంగా You can ఉంటారు. stay away from sin. మీరు పాపంకి దూరంగా Getting ఉంటారు. this thought? But if you don't have your senses, మీరు బుద్ధి లేకుండా what they call, ఉన్నప్పుడు Brother John, if you don't have senses, in English word? Senseless fellow man. Senseless. Where's your brains, man? మీ మనసు ఎక్కడ పెట్టుకున్నారని You heard that word? Hey, senseless fellow man. Where's your brains? మీకు బుద్ధి లేదు అని అంటున్నారు. In Anglo terms, no brains for that fellow. వాళ్ళకి మెదలేదు. మెదడు లేదు అంటున్నారు. Mental లేదు. పోయింది. He's empty డబ్బా over here. ఖాళీ తల మాత్రమే ఉంది. గాలి డబ్బా. ఖాళీ డబ్బా మాత్రమే ఉంది అంటున్నారు. Sometimes the devil wants us to be like gali dabbas. అపవాది మనం ఖాళీ When you don't డబ్బాలో have brains, what ఉండాలి. happens? అప్పుడు ఏం జరుగుతుంది? Anyone calls you, you'll go. ఎవరు పిలిచినా మీరు వెళ్ళిపోతారు. Anyone takes you anywhere, you'll go. ఎవరు ఎక్కడికి పిలిచినా మీరు అక్కడికి Hey, వెళ్ళిపోతారు. come here, man, let's go. ఇక్కడికి వెళ్దామా అంటే ఇటు వెళ్తారు. But if you have your brains, మీకు మీ మెదడు ఉన్నట్లయితే hey, no, I'm a child of God. నేను రాను Hey, అక్కడికి, come నేను for దేవుని cinema, బిడ్డనని man. చెప్తాను. No, I'm a child of God. సినిమాకి వస్తావా అని అడిగితే నేను Hey, దేవుని come for బిడ్డని this party, రాను. man. No, I'm child of God. పార్టీకి వస్తావా అంటే నేను దేవుని బిడ్డ, నేను రాను అని Hallelujah. చెప్తాను. Today హల్లెలూయా. we must ask God to give us sense. దేవుడు మనకు మన బుద్ధిని ఇస్తాడు. Word of God, when he came back to his senses, మనం బుద్ధిలోనికి వచ్చినప్పుడు what happened? He said, let me go back to my father's house. నన్ను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళనివ్వండి అని చెప్పాడు. Hallelujah. He says, all this time I was outside my father's house. నా తండ్రి ఇంటికి బయట ఉన్నప్పుడు Not a shame, చాలా అవమానం, not a disgrace. చాలా నిందలు ఉన్నాయి. What does it mean for you and me? అది దాని అర్థం As ఏంటంటే long as you're coming to God's house, దేవుడి సన్నిధికి నువ్వు ఎంత ఎక్కువగా వచ్చినట్టు devil cannot put shame on you. అపవాది నిన్ను ఎప్పుడు సిగ్గుపరచదండి. Say aloud, hallelujah. Hallelujah. Tonight let's stand up to our feet. మనం లేచి నిలబడదాం. Today Jesus wants us to